నమస్తే. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. నేషనల్ లెవెల్లో ఇండియా కూటమిలో కమ్యూనిస్టులతో కలిసి మీరు అడుగులు వేస్తూ ఉంటారు. ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు ఆనించుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి, రాష్ట్రాలకు వచ్చేసరికి, కేరళకి ప్రత్యేకించి వెళ్ళేసరికి వాళ్ళని మోదీ అలాగే పినరయ్ విజయన్ ఇద్దరూ సోదరులే, విజయన్కు ఓటేస్తే మోదీకి వేసినట్టే అని వాళ్ళిద్దరు పొలిటికల్ బ్రదర్స్ అని ఈ రకంగా విమర్శిస్తూ ఉంటారు. అంటే ఈ రకంగా జాతీయ స్థాయిలో ఒకలాగా, రాష్ట్రానికి వచ్చేసరికి మరోలాగా ఉండడం కాంగ్రెస్ సిద్ధాంతమా? మీ సిద్ధాంతం రాష్ట్రానికి ఓ రకంగా ఉంటుందా అని చాలా అనుమానాలు, ఆందోళనలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి రోజా గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి, ఇతర పెద్దలకు. చాలా స్పష్టంగా ఇప్పుడు రోజా గారు అది ఎట్లుంటుంది అంటే, పొత్తు అనేది సబ్జెక్టు కండిషన్. 100% పొత్తు, అబ్జల్యూట్ పొత్తు అనేది ఎక్కడా లేదు. మనం చూసాము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పొత్తు పెట్టుకున్నా కూడా మా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సిపిఐ ఎలక్షన్ల ముందు సిపిఐ కాంగ్రెస్ కూడా వేరువేరుగా పోటీ చేసినాయి, తర్వాత కలిసిన అది వేరే విషయం. అంటే 100% అబ్జల్యూట్ పొత్తు ఉండదు కదా. ఇవాళ కేరళ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా పోటీ సిపిఎంకి మాకే అక్కడ పోటీ ఉంది. గత 2 పర్యాలు కేరళ ముఖ్యమంత్రిగా పినరయ్ విజయన్ గారు మరి అక్కడ గెలిచారు. అది ఎల్డీఎఫ్ ప్రభుత్వం. అక్కడ యూడీఎఫ్ అనేది మాది స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అక్కడ తప్పని పరిస్థితులు అనివార్యంగా మేము పోటీ పడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ అనేది నామమాత్రమే కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని తిరిగి మళ్ళీ అంటే మేము చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో అక్కడ మేము టఫ్ ఫైట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే అక్కడ కొన్ని పోలికలు ఉన్నాయి వాస్తవంగా. రేవంత్ రెడ్డి గారు ఊరికనే ఏమంటే 10 సంవత్సరాలు అక్కడ కేసీఆర్, మన తెలంగాణలో కేసీఆర్ పాలించినట్టుగా అక్కడ కేరళంలో కూడా మరి పినరయ్ విజయన్ గారు కూడా మరి 2 టైమ్స్ పాలించారు. ఆయన కూడా మనం చాలా స్పష్టంగా గమనించాం. సో అట్లాంటి పోలికలు ఉన్నాయి. అందువల్ల ఈ కమ్యూనిస్ట్ అయినటువంటి మోడీ గారు, అదేవిధంగా కమ్యూనిస్ట్ అయినటువంటి పినరయ్ విజయన్ గారు ఇద్దరు కూడా కలిసి మరి వాళ్ళిద్దరు అక్కడ కేరళని ఏం చేస్తారు, మళ్ళీ పుట్టి ముంచుతారని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇద్దరిని మరి కమ్యూనిస్ట్ ఇద్దరు కలిపి కూడా బ్రదర్స్ అంటం జరిగింది. ద్వారా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్దన్న అని మోడీ గారిని అంటున్న ఉద్దేశం ఏంటంటే ఆయన జాతీయ నాయకుడు కాబట్టి పని చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అదొక మామూలుగా పని కోసం పోయినప్పుడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఏంటంటే ఎన్నికల పరంగానే మాట్లాడాల్సి ఉంటుంది. అంటే ఎన్నికల్లో ఒక అన్న, ఎన్నికలు లేనప్పుడు ఇంకో అన్న వస్తారా అండి? అంటే ఎన్నికలు కదా మేడం. ఇప్పుడు ఎన్నికలప్పుడు పొత్తులు ఉండవు కదా. అక్కడ బీజేపీ తోటి మేము అధికారికంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన అన్నా అని అన్నారు, పెద్దన్న అని మోడీ గారిని అన్నారు తప్ప రాజకీయంగా కాదు కదా అది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో హోరాహోరీ పోటీ జరుగుతుంది. 140 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 71 స్థానాలు గెలుచుకున్న వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు. మరి మేము కాంగ్రెస్ పార్టీ అక్కడ మేము జెండా బాలన ఉద్దేశంతో మా కాంగ్రెస్ పార్టీ కూడా మేము చాలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఏదైతే 6 గ్యారెంటీలు, అదేవిధంగా మేము కర్ణాటకలో 5 గ్యారెంటీలు పెట్టాం. ఇక్కడ కూడా మళ్ళీ ఇందిరమ్మ 5 గ్యారెంటీల స్కీమ్ ని మేము అక్కడ కేరళ రాష్ట్రంలో మేము పెట్టాలని చూస్తున్నాం అక్కడ మేడం. అయితే అదే ఇప్పుడు చాలా చర్చనీయాంశం అయింది మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు. ఏంటంటే ఏ ధైర్యంతో 5 హామీలను వెళ్తున్నారు అంటే, తెలంగాణలో మీరు మోడల్ గా చూపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణని నేను ఏ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏమి హామీలు ఇచ్చాను, ఏమేం చేస్తున్నానని చాలా బాగా ఊదుతున్నారు. కానీ ఇక్కడ చూస్తే రియాలిటీ ఏంటి, మీరు ఎంతవరకు అమలు చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. ప్రతిపక్షాలు కూడా గగ్గోలు పెడతా ఉన్నాయి. మరి మీరు ఏ ధైర్యంతో మళ్ళీ అక్కడికి వెళ్ళి 5 గ్యారెంటీల హామీతో మీరు గెలుస్తారనేటువంటి హామీలు ఇస్తా ఉన్నారు? అది ఒక సక్సెస్ ఫార్ములా మేడం. అక్కడ ఏంటంటే మేము మా 5 గ్యారెంటీలు ఏంటంటే మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం, కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలకు నెలకు 1000 రూపాయల పెన్షన్, అదేవిధంగా మరి ఆల్రెడీ ఉన్నటువంటి పెన్షన్ 3000 రూపాయలకు పెంచడం, ప్రతి కుటుంబానికి కూడా 20 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, అదేవిధంగా మరి యువత వ్యాపారాలు చేసుకోవడానికి విలువ 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా మేము అక్కడ పెట్టుకుని 5 గ్యారెంటీలు, ఇందరం 5 గ్యారెంటీలు పెట్టాము. సో ఇవన్నీ కూడా అక్కడ సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు ఎలా ఉందంటే ఎట్టి పరిస్థితులు కూడా ప్రపంచం ఏ విధంగా కూడా మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా సంక్షేమం అనేది ఉన్నది. అంటే అది ఫండమెంటల్ డ్యూటీస్ కిందకు వస్తుంది. భారత రాజ్యాంగంలో ఉన్నది, అది కొత్త ఏం కాదు. ఇక్కడ అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజా ప్రభుత్వాల మీద ఉన్నది కాబట్టి అక్కడ కూడా మేము తెలంగాణలో 6 గ్యారెంటీలు, అదేవిధంగా కర్ణాటకలో 5 గ్యారెంటీ లాగా మరి కేరళ రాష్ట్రంలో కూడా 5 గ్యారెంటీలు పెట్టాలని చూస్తున్నాం. ఇక్కడ మేము ఉన్నటువంటి ఆర్థిక సోర్సెస్ తోటి, ఇక్కడ మేడం మేము ఉన్నటువంటి ఆర్థిక సోర్సెస్ తోటి చాలా వరకు కూడా ఇక్కడ సక్సెస్ అయ్యాము. మనం కూడా చూసాం కదా, మన బడ్జెట్ లో కూడా చాలా స్పష్టంగా ఎలకేషన్ చేయడం జరిగింది. మనకు ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా 500 రూపాయల సిలిండర్ గ్యాసే కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఇంధనం బిల్లు చూడండి. ఇవాళ పేదవాళ్ళు కలగన్నటువంటి ఇంధనం బిల్లు మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ దాదాపు ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో 4 నెలల కాలంలో దాదాపు 4,60,000 ఇండ్లు మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మా రెవెన్యూ మినిస్టర్ గారు, రోడ్డు నిర్మాణ శాఖ మంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చి ఈ నెల ఏప్రిల్ లో కూడా మళ్ళీ కొత్తగా కూడా 1,12,000 నూతన గృహాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. సో అదే విధంగా మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కల్పించినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ
కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఇవాళ ప్రజల సో సంక్షేమం కూడా కర్ణాటకలో వైపు ఆలోచిస్తున్నారు. తెలంగాణలో మీకు ఏదైతే సక్సెస్ ఫార్ములాగా ఈ గ్యారంటీస్ నమ్ముకుంటున్నారో కేరళలో కూడా మీకు అదే కలిసి వచ్చేటువంటి Yes, అంశంగా yes. ఉంటుంది అని అంటారు.